2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. ప్రస్తుతం మనమున్నాము సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత గణేష్ బోనం గారితో ఉన్నాము. మన తెలుగు ప్రపంచ మహాసభలో కవిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆ విశేషాలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ మీకు ఒక కవిగా పురస్కారాన్ని అందుకున్నారు కదా, మీరేమన్నా బుక్కులు ఏమన్నా రాశారా సార్? అమ్మ, నేను బుక్ రాసిన దానికి కాదు, ఇక్కడ నేను బుక్ రాసిన దాంట్లో నుంచి ఒక కవితనైతే ఇక్కడ చదవడం జరిగింది. నేను వర్ణం అనే ఒక కవితా సంపుటిని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఆ వర్ణం కవితా సంపుటిలో నేను శ్రీరాముడి గురించి ఒక కవితని పొందుపరచడం జరిగింది. ఆ కవిత అయోధ్యలో మనకి బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన సందర్భంలో రాశానన్నమాట. ఆ కవితని ఈరోజు నేను వేదిక మీద మిగతా కవులందరి సమక్షంలో చదవడం జరిగింది. సో దానికి గాను నాకు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సార్, మీకు ఇంకా ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? నాకు ఇంకా అవార్డ్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలుగు భాష సేవారత్న పురస్కారాన్ని కూడా నేను అధికారికంగా అందుకోవడం జరిగింది. అలాగే పలు సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థల నుంచి కూడా అనేక పురస్కారాలని, అలాగే అంతర్జాతీయంగా ఉన్న కొన్ని సంస్థలు కూడా నాకు అవార్డులని, రివార్డులని ప్రకటించడం జరిగింది. మీకు ఈ కవిగా ఎన్నాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? దీన్ని మనం ఎక్స్పీరియన్స్ అనలేమేమోనమ్మా, ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక కవి, ఒక రచయిత అనేవాళ్ళు ఉంటారు. కాకపోతే సరదాగానో టైంపాస్గానో రాస్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి అప్పుడో ఇప్పుడో చిన్న చితక కవితలు రాస్తూ ఉన్నాను. అయితే పూర్తి స్థాయి కవిగా మారి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాలి అనే ఆలోచన మాత్రం రావడం ఒక 3-4 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి నుంచి వరుసగా కవిత్వాలు రాయడం, వాటిని కొన్ని సాహిత్య వేదికల మీద ప్రదర్శించడం కూడా చేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలోనే అనేక మంది నా కవితను మెచ్చుకోవడం జరిగింది. సో దాన్ని ఆరంభంగా అనుకుని ఆ తర్వాత ఆ కవితలన్నిటినీ కలిపి ఒక సంపుటిగా తీసుకురావాలని ఒక పెద్దాయన నాకు చెప్పడంతో వర్ణం అనే టైటిల్ తోటి ఒక పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు కవిత ఫస్ట్ 3 years బ్యాక్ రాసే అన్నారు కదా, అంటే మీరు ఎలా ఏదైనా ఒక కవిత చదివి ఇన్స్పైర్ అయ్యి రాశారా, లేకపోతే ఏమైనా ఒక థాట్తో రాశారా? మనకి కవిత్వం అనేది ఎక్కడి నుంచో పుట్టుకురాదండి. ముందుగా మనం కొన్ని పుస్తకాలు, అంటే మనం చదువుకునే రోజుల నుంచి కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటాం. అందులో ఎంతోమంది పెద్దవాళ్ళు, శ్రీశ్రీ లాంటివి మహానుభావులు మన మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. వారి కవిత్వాలు చదివిన కొంతకాలం తర్వాత మనకు కూడా రాయాలని అనిపించినప్పుడు ఆ కవిత వస్తువు అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం దేని మీద కవిత రాయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మన జీవితంలో జరిగే సంఘటనలను, మన అనుభవాలనే పదాలు, అక్షరాలుగా కూర్చి కవిత రూపంలో మలచడం జరుగుతుంది. అలా నేను రాసిన అనేక కవితలు నా సొంత అనుభవాల నుంచి, నా చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనల నుంచి ప్రేరణ తీసుకుని రాసినవి. సరే, ఇది ప్రపంచ తెలుగు మహాసభలకి రావడం ఎన్నోసారి? నేను తెలుగు మహాసభలకి రావడం ఇది 3వసారి అండి. అంటే మొదటిసారి, రెండోసారి కూడా వచ్చాను, ఇది 3వసారి వస్తున్నాను. అలాగే ఇవి కాకుండా విజయవాడలో కూడా కొన్ని తెలుగు మహాసభలు జరుగుతున్నాయి, సాంస్కృతిక సభలు కూడా జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో కూడా కొన్ని సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో వాటన్నిటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఈ ప్రపంచ తెలుగు మహాసభల వల్ల మన పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటండి, మనం తెలుగు భాష అనేది అమ్మ భాష. పరభాషని నేర్చుకోవద్దని ఎవరు చెప్పం. మనం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరభాషను, ఇతర భాషలను నేర్చుకోవడం అనేది తప్పనిసరి. కానీ మాతృభాషని నిర్లక్ష్యం చేయకూడదు. తెలుగు భాషని ఎవరు మర్చిపోకూడదు. కొన్ని రోజులు పోతే అసలు తెలుగు అంటే ఏమిటి అనే ప్రశ్న ఈ తరం పిల్లల నుంచి కానీ, లేదంటే భవిష్యత్ తరాల పిల్లల నుంచి కానీ ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి తెలుగు
మహాసభలు లాంటివి లేదా సాహిత్య సభలు లాంటివి పెట్టడం ద్వారా మన తెలుగు భాషని భావితరాలకు అందించిన వాళ్ళం అవుతాం. ఇలాంటి సభలు మరిన్ని జరగాలని నేను రచయితగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్ గారు, ఇప్పుడు కవులకి రచయితలకి ఏమన్నా వాల్యూ అనేది ఉంటుందంటున్నారా? ఖచ్చితంగా అండి. అసలు వాల్యూ అనేది లేదు అని అనుకుంటే ఈరోజు మీరు నన్ను ఇక్కడ నిలబెట్టి నా అభిప్రాయాన్ని తీసుకునేవారే కాదు. ఇదే నిదర్శనం వాల్యూ ఉంది అని చెప్పడానికి. కవులు రచయితలకు ఇప్పుడే కాదండి, మన సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ భావితరాలకు కానీ ఈ తరానికి కానీ లేదంటే ప్రపంచానికి కానీ తెలియజేసింది కవులు రచయితలే. కాబట్టి వారనేవారు లేకపోతే మన చరిత్ర అనేది లేదు, మన చరిత్ర గురించి మనకు అసలు తెలిసేదే కాదు. భవిష్యత్తు కూడా అంతే. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక రచయిత లేదా ఒక కవి రాస్తేనే భావితరాల వరకు తెలుస్తుంది. కాబట్టి వారి వాల్యూ ఎప్పుడూ తగ్గదు. వారు ఎప్పటికీ కూడా ఏమంటారు దాన్ని ముఖ్యమైన వ్యక్తుల కిందే భావించాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ మనకి వచ్చే రచయితలకి కవులకి మీరేమైనా సజెషన్స్ ఇస్తారా? సజెషన్స్ తీసుకునే అంటే ఇచ్చే అంత పెద్దవాడిని కాదు, అయినప్పటికీ తీసుకుంటాము అంటే ఇవ్వడానికి ఏముంది. కానీ ఒకటండి నేను చెప్పేది, ఎవరైనా సరే మనం రాసే కవిత 10 మందికి మంచి చేసేదిలా, 10 మందిని కదిలించేదిలా, సమాజాన్ని చైతన్యపరిచేదిలా, భావితరాలకు ఉపయోగపడేదిలా ఉంటే అది అత్యుత్తమైన కవిత కింద భావించడం జరుగుతుంది. కాబట్టి రానున్న రచయితలు కానీ ఔత్సాహిక కవులు కానీ ఎవరైనా సరే రాసేటప్పుడు సామాజిక స్పృహని దృష్టిలో పెట్టుకుని కవిత్వాలు రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. గణేష్ గారు, ఇప్పుడు వరకు మీరు రాసిన కవితలు ప్రజల్లోకి వెళ్ళినాయా? వెళ్ళాయండి. నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ నేను రాసిన కవితల్ని వాటిలో వాయిస్ ఓవర్ ద్వారా కూడా చదివి వినిపించడం వల్ల చాలామందికి రీచ్ అయింది. అలాగే ఎంతోమంది తోటి కవులు కూడా నా కవితలను చదివి ఇన్స్పైర్ అయ్యి వారి రివ్యూలు కూడా రాయడం జరిగింది. నా పుస్తకం మీద ఇటీవల నేను ముద్రించిన వర్ణం కవితా సంపుటి మీద కూడా రివ్యూస్ వచ్చాయండి. ప్రముఖ పత్రికల్లో వాటి రివ్యూస్ ప్రచురించడం కూడా జరిగింది. అలాగే ఇటీవల హైదరాబాద్లో జరిగిన పుస్తక ప్రదర్శనలో కూడా నా వర్ణం కవితా సంపుటిని ప్రదర్శనకు ఉంచడం జరిగిందండి. సో అలాగే అది అమెజాన్లో కూడా అందుబాటులో ఉంది, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ఓకే గణేష్ గారు, మా కోసం ఒక 2 లైన్లు ఏదైనా ఒక చిన్న కవిత. కవిత ఒకటండి, నేను వర్ణం కవితా సంపుటిలో స్టార్టింగ్ లైన్స్ ఒక 4 లైన్స్ రాశాను, అవి చెప్తాను. నాదో ప్రపంచం, నాతో ప్రపంచం, నాలో ప్రపంచం, నాదే ఈ ప్రపంచం. నైస్ అండి, చాలా బాగా చెప్పారు గణేష్ గారు. మీరు ఇంకా మంచి మంచి కవితలు రాసి మన వచ్చే భావితరాల మనుషులకు కూడా, మన వచ్చే చిల్డ్రన్స్కి కూడా, అప్కమింగ్ మన చిల్డ్రన్స్కి కూడా మంచి మంచి మెసేజ్లు ఇస్తూ ఇంకా మంచి మంచి కవితలు రాయాలని, మీరు పబ్లిష్ చేయాలని, మన పబ్లిక్లోకి బాగా రావాలి, యూట్యూబ్ ద్వారా బుక్స్ ద్వారా మీరు ఇంకా మంచిగా ఎదగాలని. కథలు అంటే స్వానుభవాల నుంచి, అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా చుట్టూ ఉన్న సంఘటనల నుంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని కథలు అయితే నేను రాసున్నాను. నా 2వ పుస్తకం కథల పుస్తకం రాబోతోంది త్వరలో. కంగ్రాచులేషన్స్ అండి, తప్పకుండా మీరు ఇంకా ఇంకా బాగా ఎదగాలని మా తరపు నుంచి, అలాగే మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి ఈ ప్రపంచ సభలకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ మహాసభల్లో కూడా మీరు మళ్ళీ పురస్కారం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నెంబర్ 1 OTT ఛానల్ వారికి ముందుగా నా అభిప్రాయాన్ని తీసుకున్న మీ సంస్థకు అలాగే మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నెంబర్ 1 OTT ఛానల్ వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ నెంబర్ 1 TV.